జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషి లేడు. వీటన్నింటినీ జయిస్తేనే జీవితం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 18, 2026, బుధవారం. తిథి చతుర్దశి, ఉదయం 8:25 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం పూర్వభాద్ర, తెల్లవారుజామున 5:21 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. యోగము సాధ్యము, ఉదయం 6:22 వరకు, తదుపరి శుభము. కరణం శకుని, ఉదయం 8:25 వరకు, తదుపరి చతుష్పాద. రాత్రి 7:43 వరకు, తదుపరి నాగ. సూర్యోదయం ఉదయం 6:13, సూర్యాస్తమయం సాయంత్రం 6:18. చంద్రాస్తమయం సాయంత్రం 5:40. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:46 వరకు. యమగండం ఉదయం 7:44 నుండి 9:14 వరకు. గుళిక కాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. వర్జము మధ్యాహ్నం 12:20 నుండి 1:53 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 9:37 నుండి 11:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుండి 5:26 వరకు. శుభ గడియలు ఉదయం 6:13 నుండి 7:42 వరకు. తిరిగి మధ్యాహ్నం 2 నుండి 3:52 వరకు. మార్చి 18, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి చతుర్దశి, ఉదయం 8:25 వరకు ఉంది, తదుపరి అమావాస్య. పంచాంగం ప్రకారం ఈ 2 తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 11:36 వరకు కుంభ రాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 11:36 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 11:36 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, తులాం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: భారత ఆయుధ కర్మాగారాల దినోత్సవం, జాతీయ అత్యున్నత త్యాగ దినోత్సవం. 1965 సంవత్సరంలో అలెక్సీ లియానోవ్ అనే రోదసీ యాత్రికులు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిమిషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. భారత సంతతికి చెందిన గణిత తర్క శాస్త్రవేత్త అగస్టస్ డి మోర్గాన్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 18,
బుధవారం దినఫలాలు ఒక్క మాటలో మేషరాశి రాబడి ఉంటుంది. వృషభ రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగే అవకాశం ఉంది. మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. సింహ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. ధనుస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి లాభం ఉంటుంది. కుంభ రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. మీన రాశి శుభం జరుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.